హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు నేను ఒక చిన్న ఆర్ట్ చేయబోతున్నాను. అది కూడా చిన్న రాక్ మీద. అండ్ ఈ రాక్ అనేసి మనకు ఫిష్ ట్యాంక్స్లో కొన్ని దొరుకుతాయి కదా, అలాంటిది ఒకటి కలెక్ట్ చేసి దానికి బ్లాక్ పెయింట్ అయితే వేసాను. అది కూడా ఫ్యాబ్రికల్ది అయితే ఎక్కువ రోజులు ఉంటుంది. నార్మల్ అయితే మనకి పోతూ ఉంటుంది. అండ్ మనం ఇలా క్రాస్గా కాకుండా అడ్డంగా పెట్టుకుంటే, స్లీపింగ్గా పెట్టుకుంటే మనకి కొంచెం బాగా వస్తుంది ఆర్ట్ అనేసి. అండ్ మీరు వైట్ కలర్ అయితే తీసుకోండి, అది కూడా ఫ్యాబ్రిక్లోనే ఉండాలి. ఐ షేప్ అనేది ఉంటుంది, అది పెయింట్ బ్రష్ వెనకాల ఉంటుంది కదా, దాంతో మనం ఐ షేప్ అనేది వేసుకోవాలన్నమాట. దాంతో బ్యాక్ సైడ్ నుంచి వేసుకుంటే మనకి షేప్ బాగా వస్తుంది. మీకు సన్నది బ్రష్ ఉంటే బాగా సన్నం ఉండాలి కాబట్టి మనం దగ్గర అది లేదు కాబట్టి నా దగ్గర నేనైతే అలా యూజ్ చేశాను. అదే రెండు సైడ్ కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇదే టిప్తోనే చేసుకోవాలి మనం. అండ్ బ్లూ నార్మల్ పెయింట్ తీసుకున్నా పర్లేదు, యాక్చువల్లీ అది కూడా అక్రికల్ చేసుకోవాలి. అంటే అది కూడా ఫ్యాబ్రికల్ తీసుకోవాలి, కానీ దగ్గర లేకపోయేసరికి నేను ఇదే యూజ్ చేయాల్సి వచ్చేసింది. అండ్ అది మనం డాట్గా పెట్టుకోవాలన్నమాట. అది కూడా మనం పైనుంచి పెట్టుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టయితే మీరు పెట్టుకోండి. రెండో సైడ్ కూడా అలాగే పెట్టేసుకోండి. సారీ, ఇక్కడ నేను చూసుకోలేదు వీడియో ఎలా వచ్చిందో. అండ్ కిందకి పెట్టేసి వచ్చింది. అండ్ మీరు ఇక్కడ చూపిస్తున్నాను మళ్ళీ మీకు. ఇలా డాట్స్కి అయితే పెట్టుకోవాలి. ఇది మనం 5 minutes 2 minutes ఇలా డ్రై చేస్తే అయిపోతుంది. ఎందుకంటే అది వేరే పెయింట్ కదా, ఇక్కడ మనం చిన్న డాట్ పెట్టాం, టైం అయితే తీసుకుంటుంది. అండ్ బ్లాక్ కలర్ ఫ్యాబ్రికల్ పెయింట్ తీసుకోవండి. అండ్ మనం మళ్ళీ బ్యాక్ సైడ్ టిప్తోనే మనమైతే డాట్ అయితే పెట్టుకోవాలి. చిన్న డాట్ మధ్యలో పెట్టుకుంటే సరిపోద్ది, ఆ బ్లూ కలర్ మధ్యలో. అండ్ ఇది ఇలా పెట్టుకోవాలన్నమాట. దీన్ని మనం 5 minutes ఆరనివ్వాలి. ఎందుకంటే చిన్న డాట్స్ కదా, కొంచెం పెయింట్ అనేది ఎక్కువగా పడుతుంది. అండ్ నెక్స్ట్ వైట్ కలర్ పెయింట్తో డాట్స్ అయితే పెట్టుకోవాలి. వైట్ కలర్ పెయింట్స్ చిన్నగా డాట్స్ అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి అదొక లుక్ రావాలి చూసినట్టు. కాబట్టి మనం వైట్ కలర్ అయితే లుక్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి అదే వైట్ కలర్తో నామం అయితే పెట్టుకోవాలన్నమాట మన దానికి. అది కూడా వైట్తో పెట్టుకోవాలి. అండ్ పూరిలో విగ్రహం ఉంటుంది కదా, అలా అయితే చేస్తున్నాం మనం ఇప్పుడు. అండ్ నామం షేప్ అది యూ షేప్లో పెట్టుకుని కింద డాట్ పెడితే నామం టైప్లో వస్తుంది. అండ్ కళ్ళు కింద ఫ్లవర్స్ అయితే వేసుకోవాలి. నాకు పెద్దగా వచ్చేసింది. అండ్ ఇక్కడ కింద కూడా అలాగే వేసుకోవాలన్నమాట. అండ్ పైన పైన అయితే డాట్స్ పెట్టుకోవాలి. మనం డాట్స్ అయితే పెట్టుకోవాలి, పైన పెట్టుకోవాలి వైట్ కలర్తో. అండ్ ఇట్ సైడ్ అయితే కింద సైడ్ కదా మనం ఫ్లవర్స్ అయితే పెట్టుకొని, మీకు అక్కడ చూసుకోలేదు అనమాట నేను. అది వీడియో అవుతుందో లేదో చేశాను, అది మీకు సరిగ్గా క్లారిటీ లేదు, సారీ. అది మీకు మళ్ళీ చూపిస్తాను, ఆగండి. అండ్ ఇలా అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం దీని మీద టఫెస్ట్ వర్క్ లిప్ అయితే డ్రా చేయాలి. అంటే లిప్ అయితే చేయాలి. ఒక చిన్నగా ఒక టైప్లో రావాలి మనకి, యూలాగా గ్యాప్స్ వచ్చి. అండ్ మరీ పెద్దగా అయిపోతే మనకి బాగోదు, మరీ చిన్నగా అయితే అస్సలు. అందుకే మీడియంలో డ్రా చేసుకోవాలి కాబట్టి టఫెస్ట్ వర్క్ అనమాట ఇది. అవి ఫైనల్ వర్క్ అనమాట. అంత కష్టపడి మనం చిన్న రాక్ మీద ఇలా అయితే డ్రా చేసాము. అండ్ ఇది మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వర్క్ని మీకు ఇక్కడ షేర్ కూడా చేయండి ప్లీజ్. అండ్ సపోర్ట్ మీ ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఇలాంటిది ఇంకొక జార్ మీద అయితే చేశాను, అది కూడా మీకు కావాలంటే పోస్ట్ చేస్తాను. మీరు దీనికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బాయ్.